ఎకరానికి ఎన్ని వడ్లు పడతాయి రిజల్ట్? వడ్డీ అయితేనే 20 కేజీలు, సన్నయి మనం బీపీటీ, హెచ్ఎంటీ లాంటివి అయితేనేమో 12 కేజీలు కలుపుకోవచ్చు. డ్రమ్ సీడ్కైనా సేమ్. నేను ఎందుకంటే గింజలు ఎక్కువ ఒక 6 దొడ్డు సన్నవి అయితే 6 కేజీలు, దొడ్డి అయితే 12 కేజీలు ఏమని శాస్త్రీయ ప్రకారంగా అందరు కూడా అట్లనే అంటున్నారు. కానీ ఏమంటున్నంటే అది కూడా కరెక్టే, కానీ దానికంటే దిగుబడి ఎక్కువ గింజలు వేస్తే ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనము ఒక 4 గింజలు వేస్తాం, ఆడ 3-4 గింజలు పడతాయి. 6 కిలోలు అంటే 3-4 గింజలు పడతాయి. ఆ 3-4 గింజలకు పిలక రావడానికి టైం పడుతుంది. అయితే అది తల్లి కర్ర ముందలింతది, పిలక వచ్చిన కర్ర వెనకకింతది, కొంచెం దిగుబడి తేడా వస్తుంది. అయితే ఇది 10 గింజలు ఒకేసారి వచ్చి ఒకేసారి పడితే 10 గింజలు ఒక్కాడే పడే అనుకోండి, ఆ 10 గింజలు ఒక్కాడే పడితే తల్లి కర్ర ఎప్పుడైనా ముందలింతది, కర్రలు గట్టిగా ఉంటాయి, గింజలు గట్టిగా ఉంటాయి. ఎందుకో గింజ ఎక్కువ ఉన్నప్పుడు తల్లి కర్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తల్లి కర్రకు వచ్చే గింజలు నాణ్యంగా ఉంటాయి.